ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వాక్యము, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అయితే మనం దేవునికి ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం కదా. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇష్టమైంది ఇది అని అడుగుతూ ఉంటాం. అయితే మనం ఒక స్టోరీ చెప్పుకుందాము. ఒక ఊర్లో ఒక కుటుంబం ఉండేది, తల్లి, తండ్రి, కూతురు. అయితే ఒకరోజు వాళ్ళు ముగ్గురు కలిసి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చాక్లెట్స్, బిస్కెట్స్ ఉండే షాప్స్ ఉంటాయి. ఉన్నప్పుడు అదే షాప్లో సరుకులు కొనడానికి వాళ్ళ అమ్మ లోపలికి వెళ్తుంది. ఆ పాప అక్కడే నిలబడుతుంది. వాళ్ళ డాడీ బయట నుంచి ఆ పాపను చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఆ పాప అక్కడ నిలబడి చూసి ఆ ఓనర్ పిలిచి, అమ్మ నీకేదైనా కావాలా అని అడుగుతాడు. అడిగినప్పుడు, లేదండి నాకేమొద్దు, మా అమ్మ లోపల సరుకులు కొంటుంది అని అంటారు. అన్నప్పుడు ఆ ఓనర్ అంటాడు, ఇట్రా అమ్మ, అక్కడ తినేవి ఉన్నాయి తీసుకో అని చెప్తాడు. చెప్పగానే లేదండి వద్దు అని అంటే, తీసుకో అమ్మ అని అంటే, సరే మీరే ఇవ్వండి అని అంటారు. అన్నప్పుడు అతనికి చాలా ఆనందం అనిపించి తనే తీసి ఇస్తాడు. ఇదంతా గమనించిన తండ్రి ఆ పాపను పిలిచి, ఎందుకమ్మా అతను తీసుకో అన్నప్పుడు నీకు ఇష్టం ఉన్నని తీసుకోవచ్చు కదా, అతన్నే ఇవ్వమని ఎందుకు అడిగినావు అని తండ్రి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పాప సమాధానం ఏమని చెప్తుంది అని అంటే, డాడీ నా చేతు చిన్నది కదా, నేను తీసుకుంటే కొన్నే వస్తాయి, అదే అంకుల్ చేతు పెద్దది కదా, ఆయన ఇస్తే చాలా ఎక్కువ వస్తాయి కదా, అందుకే అంకుల్ని తీసి ఇవ్వమన్నా అని చెప్తుంది. అప్పుడు ఆ తండ్రి చాలా ఆశ్చర్యపోతాడు, అమ్మ ఇంత ఉన్నా కూడా నా బిడ్డకి ఎంత తెలివి ఉంది అని. ఇక నుంచి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, దేవా నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, నాకు అది కావాలా, నాకు ఇది అవసరం, నాకు అతనే ఇష్టం, నాకు ఆమెనే ఇష్టం, నాకు ఆ కుటుంబమే కావాలి. మనం ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉంటాము, అది జరగనప్పుడు దేవుని పైన కోపం వస్తుంది. ఇదంతా కాదు, దేవుని మీద మన నమ్మకం ఉంచినట్లయితే దేవుణ్ణి మనం ఏమని ప్రార్థించాలంటే, దేవా ఏదైనా నీ చిత్తమే కావాలా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధింపజేయు అని మన దేవునికి ప్రార్థించాలి. ఎందుకనంటే మనము ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే అది మన కోరిక, దేవుడి యొక్క ప్లాన్. ఇక్కడ చూసినట్లయితే మనము దేవుడిచ్చే దాంట్లో దేవుడు 10 ఇవ్వాలనుకుంటే మనం 2 కోరుకుంటామేమో. అయితే సరే నా బిడ్డకి ఇదే ఇష్టం అని చెప్పి అదే ఇస్తాడేమో. అట్లా ఎందుకు అనుకోవాలా? మనం దేవునికి ఏది ప్రార్థించినా కూడా, దేవా ఇది నా ఇష్టము, నీ ఇష్టం ఏదైతే అదే చెయ్యు, ఒకవేళ ఇది నీకు ఇష్టం లేకపోతే వద్దు. ఎందుకంటే మన తండ్రి మనకు శ్రేష్టమైన వాటిని మాత్రమే ఎన్నుకొని ఉంచుతాడు. మన ఇష్టాన్ని దేవుడి ముందు పెట్టి నాకు ఇదే కావాలా అంటే ఆయన జరిగిస్తాడు, కానీ ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవునికి ప్రార్థించే ముందు, దేవా ఇది నాకు ఇష్టము, కానీ నీ చిత్తం ఏమై ఉందో అదే జరిగించు అని మనం ప్రార్థించినప్పుడు మనకిష్టమైనది, ఆయనకిష్టమైనది, శ్రేష్టమైనది మనం దేవుని నుంచి పొందుకుంటాము అనేది మనము గ్రహించాలి. అదేవిధంగా ఇప్పటి నుంచి మనం ప్రార్థించే ఏ విషయమైనా కూడా మనం అలాగే చేద్దాం. ఆమేన్.